మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఎంతో దివ్యమైన ముహూర్తంలో అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఆ క్షణం కోసం ఎదురు చూసిన కోట్లాది మంది భక్తజనం ఆనంద పరవశంలో మునిగిపోయారు. అయోధ్య నగరమంతా జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో మారుమ్రోగింది. మన రామ్లల్లా ఇకపై చిన్నపాటి టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్యమైన భవ్యమైన మందిరంలో కొలువుదీరారని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎన్నో శతాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు మోదీ. అది ఎంతో దివ్యమైన ముహూర్తం. అయోధ్యలో భవ్యమందిరంలో బాలరాముడు కొలువైన సందర్భమది. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సమయంలో ధర్మప్రతిష్ఠే అని సనాతన సమాజం ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా ఎన్ని కష్టాల కూర్చారో, రామభక్తులు జన్మించిన ఊరిలో రామయ్యకు గుడిలేదని ఎంత బాధపడ్డారో. కాని ఇప్పుడు ఆ చింతలన్నీ తొలగిపోయాయి. కరసేవకుల తపస్సు ఫలించింది. అయోధ్యలో దివ్యంగా అలంకృతుడైన రామభద్రుడు భవ్యమందిరంలో కొలువయ్యాడు. ఆ అయోధ్యాధామానికి వచ్చేశాడు మన ఆరాధ్య దైవం శ్రీరాముడు అంటూ భక్తుల హృదయాలు పులకించాయి. నిజంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని తమ జీవితకాలంలో చూస్తున్నందుకు భక్తకోటి పులకించిపోయింది. ఈ అమృత పర్వంలో భాగమైనందుకు కోట్లాది సనాతన ప్రపంచం తమ జన్మ ధన్యమైందని పరవశించింది. జయ జయ దశరథ నందన అంటూ కీర్తించింది. దేశంలో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తోంది. అయోధ్యకు మన రాముడొచ్చాడంటూ కీర్తిస్తోంది. అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. విశేష పూజల అనంతరం రాముడు దర్శనమిచ్చాడు. అయోధ్య రామమందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదట ప్రత్యేక పూజలు చేశారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమంటూ మోదీ పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠలో ప్రధాన కర్తగా మోదీ పూజలు చేశారు. గర్భగుడిలో మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పాల్గొని రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తమ జీవితంలో చూసే ఆనందం దక్కిందని ప్రతి ఒక్కరూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు జై సియారామ్ అంటూ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. మన రామ్లల్లా ఇకపై చిన్నపాటి టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య భవ్యమైన మందిరంలో కొలువుదీరారని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు మోదీ. ఇలాంటి అనేక ఘటనల తర్వాత బాలరాముడు మళ్లీ అయోధ్యకే వచ్చి చేరుకున్నాడని చెప్పారు. ఈ శుభగడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రధాని మోదీ. ఈ పుణ్యకార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నట్టు తెలిపారు. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ గొప్ప కార్యంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చివరకు న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు మోదీ. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం కోసం 11 రోజుల పాటు కఠోర దీక్ష చేసినట్లు తెలిపారు మోదీ. రాముడితో అనుబంధమున్న క్షేత్రాలన్నీ సందర్శించారని, ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నానని తెలిపారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించానన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమని తెలిపిన మోదీ
ఆయన దర్శనం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమన్నారు. ఇది బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు, మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాముడు వివాదం కాదు, సమాధానమని సంచలన విషయాలు వెల్లడించిన మోదీ, రాముడు అగ్ని కాదు వెలుగు అంటూ శ్రీరాముని విశిష్టతను వివరించారు. రాముడి భారతదేశానికి ఆధారమని చరిత్రను గుర్తు చేశారు. భారతదేశ విధానం కూడా అదేనని వివరించారు. నిత్యం నిరంతరం విశ్వం విశ్వాత్మ శ్రీరాముడే అని ఆయన పరిపూర్ణత్వాన్ని తన ప్రసంగంలో అందించారు మోదీ. కొన్ని శతాబ్దాల వరకు ఈ పవిత్ర తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని తన భావనను వ్యక్తపరిచారు. ఈ క్షణం కోసం స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాత అనేక మంది అనేక రకాలుగా తమ స్వరాన్ని వినిపించారని గుర్తు చేశారు. అలాగే అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారన్నారు. దేశ ప్రజలందరి తరపున ఈ పుణ్యకార్యంలో పాల్గొనడం మహదానందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు మోదీ. అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ 11 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండి విస్తృతంగా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. దైవ చింతనలో ఉంటూ ఉపవాస దీక్షా కాలంలో ప్రధాని క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆహార నియమాలను కఠినంగా పాటించారు. నిరాడంబరతను ఎంచుకుని నేరుగా నేలపై దుప్పటిపై నిద్రించారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. వివిధ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మోదీ గోపూజ, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని ఆధ్యాత్మిక ప్రయాణంలో నాసిక్లోని రామ్కుండ్, శ్రీ కాలారాం ఆలయం, లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, గురువాయూర్ ఆలయం, కేరళలోని త్రిపయార్ శ్రీరామస్వామి ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తమిళనాడులోని ఆలయాలను కూడా దర్శించారు. అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదట ప్రత్యేక పూజలు చేశారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమంటూ మోదీ పేర్కొన్నారు. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదని కొత్త కాలచక్రానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ప్రధాని.